పప్పీ కొంటున్నారా? దయచేసి ఆలోచించి కొనండి. హై గైస్, పప్పీస్ కొనే పెట్ లవర్స్ కి, పెట్ పేరెంట్స్ కి నా చిన్న సజెషన్ అండి. పప్పీ కొనే ముందైతే ఆలోచించి దయచేసి కొనండి. చాలా అందంగా, క్యూట్ గా, బొత్తుగా ఉందని చెప్పి తొందరపడి కొనొద్దండి. తొందరపడి నిర్ణయం కూడా తీసుకోవద్దండి. కొంతసేపు అక్కడ పెట్ షాప్ లో కానీ, పెట్ కెనల్స్ లో కానీ వెయిట్ చేసి మీరు చూసుకొని ఆ తర్వాత కొనుక్కోండి. కంప్లీట్ గా ఫస్ట్ ఫుడ్ ఎలా తింటుంది, వ్యాక్సినేషన్ అయిందా లేదా, పప్పీ యాక్టివ్ గా ఉందా లేదా, దాని హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసి తీసుకోండి. సో మీరు ఇంటికి తీసుకెళ్ళినా కూడా పెట్ వెటనరీతో కానీ, లేకపోతే పెట్ షాప్ వాళ్ళతో కానీ, పెట్ కెనల్స్ తో కానీ, ట్రైనర్స్ కానీ మీరు సంప్రదించండి. క్లారిటీగా దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా చూస్తే మనకి బాగుంటుంది పప్పీ అన్నది మొత్తం అంతా వాళ్ళతో సజెషన్ తీసుకొని మీరు పెంచండి. సో దాన్ని బట్టి మీకు పప్పీ కూడా మీకు బాగా పెరుగుతుంది, గ్రోత్ బాగా వస్తుంది. సో మీరు హ్యాపీ, పప్పీ కూడా హ్యాపీగా ఉంటుంది. పప్పీ అంటే జస్ట్ డాగే కాదండి, అది మీ ఇంట్లో కుటుంబంలో ఒక వన్ ఆఫ్ ద మెంబర్ గా అయిపోతుంది. కాబట్టి దయచేసి ఆలోచించి కొనుక్కోండి. చాలా మంది అయితే మాత్రం తొందరపడి కొనడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళు పెంచలేక, ఎలా పెంచాలో అర్థం కాక ఒక 2-3 మంత్స్ తర్వాత రోడ్ల మీద అయితే వదిలేస్తున్నారండి. దయచేసి బలవంతంగా కొనొద్దు, ఇష్టంతో కొనండి, ఇష్టంతోనే పెంచండి. సో అలా అయితేనే పప్పీని కొనండి దయచేసి. ఇది నా చిన్న విన్నపం అండి. థ్యాంక్ యూ గైస్.